భారతీయ ఐటీ రంగంలో దిగ్గజ సంస్థ అయిన ఇన్ఫోసిస్ గురించి. 1. పని చేసే రంగాలు, బిజినెస్ సెక్టర్స్. ఇన్ఫోసిస్ కేవలం సాఫ్ట్వేర్ రాయడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశ్రమలకు డిజిటల్ పరిష్కారాలను అందిస్తుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్. వీరి ప్రధాన ఆదాయ వనరు ఇదే. రీటేల్ మరియు లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ మరియు కామర్స్ పరిష్కారాలు. కమ్యూనికేషన్ మరియు మీడియా, టెలికాం నెట్వర్క్ ఆప్టిమైజేషన్. ఎనర్జీ మరియు యుటిలిటీస్, స్మార్ట్ గ్రిడ్లు మరియు ఎనర్జీ మేనేజ్మెంట్. హెల్త్ కేర్, మెడికల్ డేటా అనలిటిక్స్ మరియు పేషెంట్ కేర్ సిస్టమ్స్. మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేషన్ మరియు ఇండస్ట్రీ 4.0 సొల్యూషన్స్. 2. వ్యాపార నమూనా, బిజినెస్ మోడల్, ప్లస్ మరియు మైనస్. ఇన్ఫోసిస్ ప్రధానంగా గ్లోబల్ డెలివరీ మోడల్ (GDM) పై ఆధారపడి పనిచేస్తుంది. ప్లస్ స్ట్రెంగ్త్స్: అధిక లాభదాయకత, హై మార్జిన్స్, ఖర్చులు తక్కువగా ఉండే చోట, భారతదేశం వంటి దేశాల్లో, పని పూర్తి చేసి, ఎక్కువ ఆదాయం వచ్చే దేశాల్లో, అమెరికా, యూరప్ అమ్మడం. బలమైన క్లయింట్ బేస్, ఫార్చ్యూన్ 500 కంపెనీలలో మెజారిటీ కంపెనీలు ఇన్ఫోసిస్ క్లయింట్లే. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, క్లౌడ్ మరియు డేటా అనలిటిక్స్లో వీరి పట్టు చాలా బలంగా ఉంది. మైనస్ వీక్నెసెస్: అమెరికాపై మితిమీరిన ఆధారపడటం, వీరి ఆదాయంలో సుమారు 60% పైగా ఉత్తర అమెరికా నుండే వస్తుంది. అక్కడ ఆర్థిక మాంద్యం వస్తే కంపెనీపై తీవ్ర ప్రభావం పడుతుంది. అట్రిషన్ రేట్, ఉద్యోగులు సంస్థను వదిలి వెళ్లే శాతం అప్పుడప్పుడు ఎక్కువగా ఉండటం ప్రాజెక్ట్ ఖర్చులను పెంచుతుంది. 3. భవిష్యత్తు ప్రణాళికలు, ఫ్యూచర్ స్ట్రాటజీస్. రాబోయే కాలంలో ఇన్ఫోసిస్ ప్రధానంగా ఈ క్రింది వాటిపై దృష్టి పెడుతోంది. జెనెరేటివ్ ఏఐ. టోపాజ్. ఇన్ఫోసిస్ టోపాజ్ పేరుతో ఏఐ ఫస్ట్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా క్లయింట్లకు ఏఐ ఆధారిత సేవలను అందించడం. క్లౌడ్ ఎవల్యూషన్. కోబాల్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను విస్తరించడం. సస్టైనబిలిటీ (ESG) పర్యావరణ అనుకూల వ్యాపార పద్ధతులను పాటించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించడం. ఆటోమేటెడ్ కోడింగ్ ప్రక్రియను ఆటోమేట్ చేయడం ద్వారా ప్రాజెక్ట్ డెలివరీ సమయాన్ని తగ్గించడం. 4. రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్. రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్